దెందులూరు నియోజకవర్గం కేంద్రంగా కూడా సిద్ధం బహిరంగ సభకు సంబంధించి కూడా భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. నియోజకవర్గ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి ఉన్నారు. సార్ చెప్పండి, ఏం చేస్తారు? మీ నియోజకవర్గంలో రెండోసారి సీఎం రాబోతున్నారు. ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు? ఎలా ఉంది అసలు? కార్యకర్తలకు సంబంధించి దిశానిర్దేశం చేయబోతారు సీఎం. ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇక్కడ? అన్న, ఈరోజు రాష్ట్రం నలుమూలల నుంచి ఒకే ఒక నినాదం. ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా ఈరోజు జగనన్నని ముఖ్యమంత్రి పీఠంలో రెండోసారి కూర్చోపెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవారు, ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా చెప్తూ ఉన్నారు. ఈరోజు 3వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు చెప్పినట్టుగానే రెండోసారి దెందులూరు నియోజకవర్గంలో దెందులూరు గడ్డ మీద అడుగు పెట్టబోతున్నారు. జన సునామీని చూడబోతున్నాం. లక్షలాదిగా కార్యకర్తలు తరలి రాబోతున్నారు. అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ సిద్ధం చేస్తూ ఉన్నాం. జగనన్న రాక కోసం 1000 కళ్ళతో అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నామని చెప్పి కూడా ఈరోజు తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా ఈ సభకు సంబంధించి చూస్తున్నారు, 100 సంబంధించి 110 ఎకరాల పైరుకి సంబంధించి ప్రాంగణం కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మిగిలిన ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాగానే కార్యకర్తలకు ఎటువంటి దిశానిర్దేశం చేస్తున్నారు? ఒకవైపు ఎల్లో మీడియాకు సంబంధించి విష ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ విధంగా దిశానిర్దేశం జరుగుతుంది. అన్నయ్య, ఇక్కడ ఉంది ఎవరు అనుకుంటున్నారు? ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి రారాజు మా జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అడుగు పెడితే 110 ఎకరాలు కాదు, 200 ఎకరాలు పెట్టినా కూడా సరిపోయే పరిస్థితి లేదు. ఈరోజు ప్రతిపక్షాలు పెట్టుకున్నటువంటి మీటింగ్ స్పాట్లు చూస్తూ ఉన్నాం. తిరువూరులో 4 ఎకరాలు, ఆ పక్కన ఉన్నటువంటి మొన్న జరిగినటువంటి తూర్పుగోదావరి జిల్లాలో 5 ఎకరాలు, ఇంకా అక్కడ పైకి వెళ్తే 3 ఎకరాలట. మీకు ఉన్నటువంటి జన కెపాసిటీ అది. జనాలను మెచ్చినటువంటి నాయకుడు, జన హృదయ నాయకుడు, మా పేదల పక్షపాత నిలబడేటువంటి నాయకులు మా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే లక్షలాదిగా కార్యకర్తలు తరలి రాబోతున్నారు. 110 ఎకరాల ప్రాంగణంలో కనీ విని ఎరగని రీతిలో ఎప్పుడు ఈ ఉభయ గోదావరి జిల్లాల చరిత్రలో జరగనంటి విధంగా ఈ సభ జరగబోతుంది. అన్ని ఏర్పాట్లు చేస్తూ ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్త కూడా సిద్ధంగా ఉన్నాం. జగనన్న రాక కోసం కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. కదలరా బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ అంటూ కూడా సభలు పెడుతున్నారు. ప్రజాదరణ కూడా కరువుతుంది. పరిస్థితి ఏ విధంగా చూస్తారు? అలాంటి సభలకు సంబంధించి కూడా ప్రజలు కూడా నన్ను కోరుకుంటున్నారు అని చెప్పని చంద్రబాబు అంటారు. నాది విజన్, జగన్మోహన్ రెడ్డి గారి విజన్ కాదు, పాయిజన్ అని చెప్పి అంటారు. ఏ విధంగా చూస్తారు? అన్న, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి వ్యక్తి చెప్పేటువంటి మాటలు నమ్మే పరిస్థితుల్లో ఈరోజు ప్రజలు లేరు. ఈరోజు మాయ మాటలు చెప్పి ఏదో విధంగా మరొకసారి ప్రజలు మభ్యపెడదాం అనుకుంటున్నారు. ఈరోజు నాకు అర్థం కానిటువంటి విషయం ఏంటంటే, ఈరోజు వీళ్ళు వేరే పార్టీలతో కలయికతో వస్తూ ఉన్నారు. ఆ కలయికతో వచ్చేటువంటి పార్టీల మేనిఫెస్టో ఏంటి, వీళ్ళ ఎజెండా ఏంటి, అసలు రేపు ముఖ్యమంత్రి ఎవరు? ఈరోజు నాకు అనిపిస్తూ ఉంది ఏంటంటే 5గురట, సంవత్సరానికి ఒకళ్ళు. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఉంటారట, తర్వాత సారేమో లోకేష్, తర్వాత వచ్చి అచ్చెన్నాయుడు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్, ఆ తర్వాత నాదెండ్ల మనోహర్. ఈ విధంగా 5 సంవత్సరాలు 5గురు ముఖ్యమంత్రులు కావాలో, లేకుంటే ఈరోజు పేదల పక్షాన్ని నిలబడి పేదల గుండెల్లో స్థానం సంపాదించి పేదలతోనే నా ప్రయాణం అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావాలో ఈరోజు ప్రజలు నిర్ణయించుకుని ఉన్నారు. వాళ్ళు ఎంతమంది కలిసినా, ఇంకో 10 మంది కలిసి వచ్చినా కూడా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే మేము ప్రజలకు మంచి చేస్తున్నాం. మంచి చేసినటువంటి వ్యక్తులుగా రేపు గెలవబోతూ ఉన్నాం. 175 కూడా కొట్టబోతున్నాం. ప్రత్యేకంగా ఎక్కున్నటువంటి ఈ సభ పేరుతో ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి మట్టి మాఫియాకి తెరలేపాడు, దాడులకు తెగబడుతున్నాడు అని చెప్పని కలెక్టర్లకు కానీ అధికారులు కానీ కంప్లైంట్ చేసే పరిస్థితి ఉంది. నిజంగా మీరు మట్టి మాఫియాకి తెరలేపారా? కావాలని ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ నేతలు టార్గెట్ చేశారా? ఈరోజు ఇక్కడ జన సునామీని చూసి, ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లను చూసి, గోదావరి జిల్లాలో వస్తున్నటువంటి స్పందనను చూసి ఓరవలేక వీళ్ళు ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి దుష్ప్రచారం. ఈరోజు ఇక్కడ అన్ని పర్మిషన్స్తో ఎక్కడ చేస్తున్నాం? 110 ఎకరాలు. మేమేమన్నా జనం లేని నాయకుడైనటువంటి చంద్రబాబు గారి అనుమానాలు ఉన్నామా? రాష్ట్ర ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారి సైనికులు మేము. జగనన్న వచ్చినప్పుడు చేసే ఏర్పాట్ల గురించి అని మొత్తం ఆల్ పర్మిషన్స్తో ఈరోజు ఇక్కడ ర్యాంపులు గీంపులు 110 ఎకరాలు ఫిల్లింగ్ చేసేటువంటి కార్యక్రమంలో ఇక్కడ అనేక ఏర్పాట్లు చేస్తున్నాం. ఒక్క తట్టిడి మట్టి కూడా ఎక్కడా కూడా ఇక్కడ ఈరోజు అమ్ముకున్నటువంటి పరిస్థితి లేదు. ప్రతిదీ ఇక్కడికి వస్తుంది. ఈరోజు కేవలం ఓరవలేక వాళ్ళు చేస్తున్నటువంటి రాజకీయ ప్రచారాలే తప్ప ఏమీ లేదు. రేపు క్రయింగ్స్ ఇస్తూ ఉంటారు. ఎందుకంటే జనాన్ని చూసి జనం ఎంతమంది వస్తారా అనేటువంటి భ్రమలో మాయలో పడి ఈరోజు వాళ్ళ దగ్గర మీటింగులు పెడితే రావట్లేదు, వీళ్ళు పెడితే లక్షలాదిగా ఎలా వస్తున్నారు అనేది వాళ్ళకి ఇప్పటికే అర్థం నిద్రపట్టట్లా భీమిలీ సభ చూశాక. ఇక రేపు దెందులూరు జరగబోయే సభతో ప్యాకప్ అయ్యి చంద్రబాబు గారు, వారి పుత్రరత్నం లోకేష్ బాబు గారు అందరూ కూడా ప్యాక్ చేసుకుని వాళ్ళ సూట్ కేసులు పట్టుకుని హైదరాబాద్ వెళ్ళిపోవడం ఖాయం. దాడితోనే బుద్ధి చెబుతామని చెప్పి అన్నారు. దాడులతో మేము చేస్తే ఇంకా దారుణంగా ఉంటాయని చెప్పండి. ఏం చేస్తారు ఇలాంటి వ్యాఖ్యలు? అంటే ఇప్పటికే కొన్ని శాంపుల్స్ చూశాడు. ఈరోజు మేమేదో
ఇక్కడ మేముంది జగన్మోహన్ రెడ్డి గారి సైనికులు అనే విషయం అతనికి ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఈరోజు అబ్బాయి చౌదరి ఏమీ సాఫ్ట్గా ఉండాల్సినటువంటి అవసరం లేదు. అవసరమైతే ఏ విధంగా ఉంటామో మా కార్యకర్తలను ఎలా కాపాడుకోవాలో ఈ దెందులూరు నియోజకవర్గం ప్రజల యొక్క యోగక్షేమాలు ఎలా ఉంచుకోవాలో మాకు తెలుసు. ఇలాంటి చిల్లర వేషాలు వేస్తూ ఏదో ఒక విధంగా కేవలం రాజకీయ పబ్బం కోసం అనేటువంటి వాళ్ళు చేసేటువంటి ప్రచారాలకి భయపడాల్సిన అవసరం లేదు. అతను ఆలోచన చేసే లోపలనే మా దగ్గర ఉన్నటువంటి మా పంచతంత్రాలు ప్రయోగిస్తామనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు నమ్ముతారంటారు టీడీపీ మీ నియోజకవర్గంలో ప్రత్యేకంగా? టీడీపీ ఉందంటారా మా దగ్గర? ఏమో మరి ఎవరు పోటీ చేస్తారో తెలియట్లేదు కదా, అందుకని ఉందో లేదో మరి నాకు తెలియదన్నా. వాళ్ళకి తెలియాలి. మంచి చేసిన వాళ్ళకి ఈ నియోజకవర్గం ఎప్పుడు పట్టం కడుతూ ఉంటుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ అని కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు మంచి చేస్తున్నాం. మేము కానీ మా నాయకులు కానీ ఈరోజు ప్రజల యొక్క యోగక్షేమాలు తెలుసుకుంటూ ఈ దెందులూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి సంక్షేమంలో ముందుకు తీసుకువెళ్ళటం జరిగింది. కాబట్టి తప్పకుండా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారనేటువంటి నమ్మకం మాకుంది. 3వ తారీఖు సాయంత్రం దెందులూరు నియోజకవర్గం 1,00,000 ఓట్లతో గెలుస్తుందేమో అనేటువంటి విధంగా ఇక్కడ సభ చేసి చూపించబోతాం. చూడొచ్చు పూర్తిలో కూడా సీఎం వైఎస్ జగన్ రెడ్డి సభకు సంబంధించి కూడా భారీ ఏర్పాట్లు చేశాము. జన సునామీని కూడా తలపించే విధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. టీడీపీ నాయకులు చేసేటువంటి కుయుక్తులకు కానీ వాటికి కానీ తామైతే పట్టించుకోమని చెప్పి అబ్బాయి చౌదరి స్పష్టం చేస్తున్నారు. తాము మంచి చేశాం కాబట్టి ప్రజలు కూడా తమ వెంట ఉన్నారని చెప్పి ఆయన కూడా స్పష్టం చేసి కూడా కనపడుతుంది. విజయ్ రాముతో రాజు, సాక్షి టీవీ, దెందులూరు నుంచి.